జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్ లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. చైత్ర అమావాస్య వచ్చేస్తోందండి. రేపు 17వ తారీఖు అమావాస్య. ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి మొదటి అమావాస్య. అది శుక్రవారంతో రావటం అనేది ఎలా చూడొచ్చు? శుక్రవారంతో వచ్చినటువంటి అమావాస్య మరి ఎటువంటి పరిహార మార్గాల్ని గనక అనుసరిస్తే ఆ రోజున ఫలితాలు ఎలా ఉంటాయి? ఒక్కసారి మీ ద్వారా మురళి గారు. తప్పకుండా అమ్మా. మనకు ఈ యొక్క ఉగాది అంటే శ్రీ పరాభావనామ సంవత్సరం ఏర్పడిన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి అమావాస్య. అది 17వ తారీఖు అంటే నెంబర్ 8 కూడితే శుక్రవారం రోజు రావడము. ఎవరైతే ముఖ్యంగా 8వ తారీఖు జన్మించినటువంటి వారు 17వ తారీఖు అదేవిధంగా 26th నాడు జన్మించినటువంటి వారు మాత్రం గుర్తుంచుకొని తప్పకుండా మీకోసమే వస్తుంది ఈ యొక్క అమావాస్య అని చెప్పి తెలుసుకోండి. అదేవిధంగా అష్టమి రోజు ఎవరైతే జన్మించారో తప్పకుండా ఈరోజు కూడా మీరు నేను చెప్పబోయే పరిహారాలన్నీ కూడా చేసుకోండి. మధ్యతరగతి వారికి కావచ్చును, ఉన్నవారికి లేని వారికి అందరికీ కూడా ఉపయోగపడేటువంటి విధంగా చిన్నగా సింపుల్గా చేసుకునేటువంటి రెమెడీలు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా అమావాస్య అంటే వాస్తవానికి కూడా అమ్మవారికి సంబంధించినటువంటిది. ఇది సత్యంగా అది శుక్రవారం రావడము అంటే వాస్తవానికి గురువారం రోజు మనకు సుమారుగా రాత్రి నుండే ప్రారంభమైంది. శుక్రవారం రోజు ఇది మ్యాక్సిమం మనకు నైట్ మొత్తము ఉండటం లేదు. అవును, 5:30కి అయిపోతుంది. సో ఎవరైనా పితృదేవతలను స్మరించాలి అనుకున్న, పితృదేవతలకు దానం ఇవ్వాలి అనుకునేటువంటి వారు శుక్రవారం రోజు ఇస్తే మంచిది. అదేవిధంగా గురువారం రోజు రాత్రి 8 తర్వాత, ఇది బాగా గుర్తుంచుకోండి, గురువారం రోజు రాత్రి 8 నుండి 9 గంటల లోపు తులసి చెట్టు దగ్గర ఒక 11 దీపారాధనలు చేసుకోవాలి గురువారం రోజు. ఎందుకంటే శుక్రవారం అమావాస్య రాత్రికి ఉండటం లేదు. సో గురువారం సాయంత్రము ధన ఆకర్షణ కావచ్చును, డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందుల నుండి దూరం కావాలి, నరఘోష, నలుగురి చూపు మాపై ఉంటుంది అని అనుకునేటువంటి వారు, మాకు చేసేటువంటి వ్యాపారంలో లాభం రావాలి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా ఒక 11 దీపాలను ఎట్టి కోశాన కూడా చక్కగా తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయండి. చేసి ఒక 13 ప్రదక్షిణలు చేసుకోండి. ఇక అదేవిధంగా శుక్రవారము అమావాస్య రావడము, మరి చక్కగా కూడా అమ్మవారి సేవ చేసుకోవడము అనేటువంటిది ఇది ఎంతో అసలు ఆనందకరమైనటువంటి విషయం. కనుక ఈరోజు శుక్రవారం రోజు ఖచ్చితంగా ఎవరైతే అమావాస్య రోజు నాడు ఒకరికి అన్నదానం చేయండి. కేవలం ఒకరికి, మీ శక్తి కొలది 11 మంది లేదా ఒకరికి. అన్నదానము అంటే 4 రకాల కూరగాయలు ఏం అవసరం లేదు. కనీసం ఒక పులిహోర లేదా ఇంత దద్దోజనం ఏదైనా చేసుకొని ఏదైనా దేవాలయంలో నలుగురికి పంచే ప్రయత్నం చేయండి. ఈరోజు తప్పకుండా బిగ్ బాస్కు మీరు చక్కగా ఒక్కటే దీపం పెట్టండి. శనైశ్వరునికి ఒకటే దీపం పెట్టండి. కేవలం ఒకటే దీపం, మీరు ఏది అవసరం లేదు. చక్కగా సంధ్యాకాలం సమయంలో మీరు శుక్రవారం రోజు ఒక దీపారాధన చేయండి. కుదిరితే ఉదయాత్పూర్వము సుమారుగా 5:30 to 6:30 ప్రాంతంలో దీపారాధన చేయండి. ఎందుకంటే కర్మకారకుడు. ఇప్పుడు చాలామంది కూడా అనుకుంటారు, చాలామంది అంటే నేను చూస్తూ ఉన్నాను జనరల్గా, ఇప్పుడు మనిషి అనేటువంటి వారు ఖచ్చితంగా తప్పు చేస్తారు. తప్పు చెయ్యని వారు ఉండరు. ఈ తప్పు కూడా వారి సిచ్యువేషన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు వారు మంచివారే కాదని కాదు, కానీ అక్కడ ఏర్పడినటువంటి ఆ యొక్క సిచ్యువేషన్స్ కానీ ఆ యొక్క ఫ్రస్ట్రేషన్ వల్ల చెప్పలేము, ఏదో ఒక మాట జారడం ఏదో అవుతుంది. ఇప్పుడు అలా అని చెప్పి ఆ మనిషిని మనం తీసేయాల్సినటువంటి అవసరం లేదు. ఎవరినైనా కూడా మన జీవితంలో ఎవరు ఎన్ని రోజులు ఉండాలి, ఎన్ని రోజులు వెళ్ళిపోవాలి అనేటువంటిది తప్పకుండా ఈశ్వర ఇచ్చాది. ఎవరు ఎన్నేళ్ళు ఉండాలి, ఎవరు ఎన్ని రోజులు దూరం అవ్వాలని. కొందరు కావాలని భర్తలతో భార్యలతో గొడవలు పడి విడాకులు తీసుకునేటువంటి వారు కూడా ఉన్నారు. సో తప్పకుండా ఒకటే, అంటే మొన్న ఈ మధ్యలో ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక విషయం చెప్పారు. అంటే వారు అని కాదు కానీ చెప్తున్నా నేను విషయం, ఇది శృంగేరి స్వామివారు చెప్పినటువంటి విషయం ఏమిటి, సాక్షాత్తు ఈశ్వరుడు కంఠంలో ఆ యొక్క విషాన్ని దాచుకున్నాడు, ఆ చంద్రుణ్ణి చక్కగా కూడా నెత్తి మీద పెట్టుకున్నాడు. అంటే
ఎవరైనా ఒక మనిషి చనిపోతే అయ్యో పాపం ఉన్నప్పుడు ఇట్లా ఉండే, పాపం ఆ రోజు ఇట్లా చేశాడు. చనిపోతేనేమో మనిషికి విలువ పెరుగుతుంది, ఉన్నప్పుడేమో మనిషిని తీసి పారేస్తున్నారు ఎవరినైనా కూడా. కనుక అందుకే మనిషి ఉన్నప్పుడు మంచి విషయాలను మనం గ్రహించుకుందాం, మంచి విషయాలను గ్రహించుకొని చంద్రుని రూపకంగా మన తలపైన పెట్టుకుందాం. చెడు విషయాలను కంఠంలో దాచుకుంటే తప్పే ఉన్నది. ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు, చేయనోరు ఎవ్వరు లేరు. ఇప్పుడు అంటే తప్పు చేసింది వి విల్ యాక్సెప్టెడ్ అని చెప్పి ఎవరైతే ఒప్పుకున్నప్పటికీ దాన్ని వదిలేయాలి. అంటే నేను చెప్పేది ఏంటి, కృతజ్ఞతాభావంతో ఈరోజు అమ్మవారును వేడుకోండి. ఈ అమావాస్య మనకు శుక్రవారం వచ్చింది కనుక ఎవరో మీ జీవితంలో తప్పు జరిగిపోయింది, ఓకే అమ్మవారు ముందు శరణాగత అంతే. అంటే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర అనుకుంటాం మనం. సో రక్ష రక్ష పరమేశ్వరి, అన్యదా శరణం నాస్తి, నాకు అన్ని రకాలుగా కూడా నీవే దిక్కు అని ఈరోజు అమ్మవారికి అమావాస్య వచ్చింది కనుక బెల్లము, అదేవిధంగా ఖీర్, ఏదైనా ఒక స్వీట్ పాయసాన్ని మీరు అమ్మవారికి సమర్పించి నమస్కారం చేసుకోండి. చేసుకొని తప్పకుండా నలుగురికి పంచండి. పితృదేవతలను స్మరించుకోవాలి అనుకునేటువంటి వారు ఈశాన్యంలో, ఇంట్లో ఈశాన్యం మూలన సుమారుగా 12:30 నుండి 2:30 మధ్యలో ఒక 2 దర్భపులను వేసి దీపారాధన చేసుకోండి. ఈశాన్యం మూలన దీపారాధన చేసి ఇంటి బయట ఇట్లా నమస్కారం చేసుకోండి పితృదేవతలకు, అంతే స్మరించుకొని. అలా అని చెప్పి పితృదేవతలకు ఎట్లాగో మేము నాన్ వెజ్ పెడతాము అంటే ఒక్కొక్క ఆచారం ఒక్కొక్క కులం, కానీ ఈ రోజు దయచేసి వద్దు అని నేను చెప్తున్నా. అమావాస్య రోజు వద్దు. అమావాస్య రోజు కనుక వారికి పెట్టింది మీరు తినడమో, వారి పేరు చెప్పుకొని మీరు తినడమో దయచేసి వద్దు. ఈ రోజు నాడు ఉంటే స్వీట్ పెట్టండి, పండ్లు పెట్టండి. బ్రాహ్మణులకు చక్కగా పొడి లైక్ బియ్యం, పప్పు, కూరగాయ, చల్ల చమురు దానంగా ఇవ్వండి. అదేవిధంగా ఈ రోజు నాడు ఖచ్చితంగా కూడా ఈ అమావాస్య రోజు మనకు శుక్రవారం వచ్చింది కనుక ఎవరైనా ప్రతి శుక్రవారాలు కొన్ని చోట్ల, అంటే అమావాస్య వచ్చిందని కొన్ని చోట్ల చేయరు, మేబీ ఎక్కడైనా అభిషేకం జరిగితే చేయించండి, చెప్పలేము. ఇప్పుడు మా దేవాలయంలో నేను చేస్తాను ప్రతి శుక్రవారం. చాలా విశేషంగా అమ్మవారి ఆరాధన. అసలు శుక్రవారం అంటే నేనైతే మీ స్టేటస్ కోసం ఎదురు చూస్తుంటా. అసలు అయితే పొద్దున్న లేవగానే చక్కగా మీరు ఈశ్వరుడిది పెడతారు. ఎక్కడ ఈశ్వరుడు? మనదే, మన దేవాలయం పాత దేవాలయానికి సంబంధించిన ఈశ్వరుడు, చక్కగా ఆయన దర్శనం చేసుకుంటాను. అట్లాగే ఇప్పుడు లక్ష్మీదేవి శుక్రవారం వచ్చిందంటే మీ అమ్మవారిని చాలా చక్కగా అలంకరిస్తారు. శుక్రవారం పోటెత్తుతారేమో జనాలు, భక్తులు 1500 నుంచి 2000 మంది వస్తారు. అన్నదానాలు జరుగుతాయి, చాలా బాగుంది ప్రతి శుక్రవారం. ప్రతి శుక్రవారం ఇంక అమావాస్యకి అయితే ఇంకా దద్దరిల్లిపోతుందేమో, ఘోరంగా వస్తారు. సో ఏంటి అమ్మవారు ఎలా కోరిన కోరికలు నెరవేర్పు సూపర్. 30-32 సంవత్సరాల అమ్మవారు. మరి మాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వచ్చు కదా, ఒకసారి మన వాళ్ళకి చూపిస్తాను. తప్పకుండా అమ్మా, తప్పకుండా చేద్దాం. అమావాస్య రోజు వీలైతే చేద్దాం. ఏమండి, ఖచ్చితంగా చేద్దాం. వాళ్ళందరికీ చక్కగా అమ్మవారిని తప్పకుండా చేద్దాం. సో తేనెను నైవేద్యం చేసి, అంటే అమ్మవారికి నివేదన చేసి తేనెను, భార్యాభర్తలలో గొడవలు ఉంటే ఈ రోజు స్వీకరించండి తేనెను. అదేవిధంగా వస్త్రాలు ఎవరికైనా లైక్ ఒక పాయింట్ షర్ట్ కానివ్వండి, ఒక ధోతి కానివ్వండి, ఒక సారీ కానివ్వండి, ఎవరికైనా చీర డొనేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మీ శక్తి మేర. మిమ్మల్ని ఏదో అప్పు చేసి చేయమని నేను చెప్పడం లేదు, ఇట్లా చెప్పుకుంటూ పోతే పరిహారాలు చాలా ఉన్నాయి. ఒకటే విషయం, వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలు అనేటువంటిది అల్టిమేట్. అందులో మనకు యోగకారకుడు లేదా బాధకారకుడు ఏమిటి, అసలు ఎందుకు నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేటువంటిది మనకు తెలుసుకుంటే బాగుంటుంది. అట్లా అద్భుతం అండి, చాలా చక్కగా తెలియజేశారు. ఈ శుక్రవారం అమావాస్య చాలా విశేషంగా వస్తోంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ కృతజ్ఞతలు మురళి గారు. నమస్కారం. జై శ్రీరామ్.